అభ్యాస లక్ష్యాలు మరియు కార్యకలాపాలు. 1. లోతును సృష్టించడం, కాంతి మరియు నీడను జోడించడం ద్వారా వస్తువులను త్రిమితీయంగా కనిపించేలా చేయడం నేర్చుకోండి. 2. పరిశీలన నైపుణ్యాలు, కథను సృష్టించడానికి వస్తువులను గమనించండి, కనెక్ట్ చేయండి మరియు అమర్చండి. 3. కూర్పు మరియు దృక్పథం, వివిధ దృక్కోణాల నుండి వస్తువులు ఎలా అతివ్యాప్తి చెందుతాయో మరియు రూపాన్ని ఎలా మారుస్తాయో అర్థం చేసుకోండి. 4. టెక్నిక్లు, ఆకార గుర్తింపు మరియు నిర్మాణ డ్రాయింగ్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయండి. ఉదా. పెట్టెలను సిలిండర్లుగా మార్చడం. మరియు 5. కార్యకలాపాలు, కదలిక మరియు రూపాన్ని అర్థం చేసుకోవడానికి ఫ్లిప్బుక్ల వంటి ఉత్తేజకరమైన ప్రాజెక్టులను సృష్టించడం కూడా ఇందులో ఉంది. చుట్టుపక్కల వస్తువులను గ్రహించే మరియు వర్ణించే సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ అధ్యాయం వాస్తవిక డ్రాయింగ్కు పునాది వేస్తుంది. పిల్లల కార్యకలాపం విద్యార్థులను రోజువారీ వస్తువులను గమనించడానికి, వాటి పదార్థాలు, ఆకారాలు మరియు నిర్మాణాత్మక కారణాలను విశ్లేషించడానికి, నిరంతర రేఖలు, భాగాల ఆధారిత మరియు బహుళ కోణ అధ్యయనాలు వంటి వివిధ పద్ధతుల ద్వారా వాటిని గీయడానికి ప్రోత్సహిస్తుంది. ఇది దృక్కోణాలను మరియు సృజనాత్మక వ్యక్తీకరణను అన్వేషించడాన్ని ప్రోత్సహిస్తుంది. కృత్యం 1. చుట్టుపక్కల వస్తువులను అన్వేషించండి. 1. పరిశీలన, చుట్టూ చూసి వస్తువుల పదార్థాలు, ఆకారాలు మరియు రూపాలను గమనించండి. వాటికి నిర్దిష్ట ఆకారం, కార్యాచరణ ఎందుకు ఉందో అడగండి. 2. దృక్పథం, వివిధ కోణాల నుండి వస్తువులను గమనించడానికి చుట్టూ తిరగండి. ఉదా. పై నుండి, క్రింది నుండి, వైపు నుండి. మరియు 3. ఎంపిక, డ్రాయింగ్ కోసం 2 నుండి 3 వస్తువులను ఎంచుకోండి. కార్యాచరణ 2. వస్తువులను వివిధ మార్గాల్లో గీయండి. 1. నిరంతర రేఖాచిత్రం, మీ పెన్సిల్ను ఎత్తకుండా, రూపం మరియు ప్రవాహంపై దృష్టి సారించకుండా ఒక వస్తువును గీయండి. 2. కాంపోనెంట్ డ్రాయింగ్, నిష్పత్తిని అర్థం చేసుకోవడానికి ఒక వస్తువు యొక్క ప్రత్యేక భాగాలను, ఉదా. మూత, సీసా బేస్ గీయండి. మరియు 3. బహుళ కోణ అధ్యయనం, ఒకే వస్తువును 3 వేర్వేరు స్థానాల నుండి గీయండి. ఉదా. నేలపై, కంటి స్థాయిలో, వేలాడదీయడం, దాని ఆకారం ఎలా మారుతుందో చూడటానికి. చిక్కు ప్రశ్నకు సమాధానం. సమాధానం: నీడ. కీ టేకావేస్. 1. పరిశీలన, పదార్థం మరియు ఆకారం ఒక వస్తువు యొక్క పనితీరును నిర్ణయిస్తాయని అర్థం చేసుకోవడం. 2. దృక్పథం, వస్తువులను వివిధ కోణాల నుండి చూడటం వలన అవి ఎలా గీస్తాయో మారుతుంది. మరియు 3. సృజనాత్మకత, విభిన్న పద్ధతులు ప్రత్యేకమైన కళాత్మక వ్యక్తీకరణలను అనుమతిస్తాయి. చెక్క, లోహం, బంకమట్టి మరియు ప్లాస్టిక్ వంటి వివిధ పదార్థాలతో తయారు చేసిన గృహోపకరణాలను ప్రత్యక్ష కాంతి వనరు కింద అమర్చడం ద్వారా స్టిల్ లైఫ్ డ్రాయింగ్ను సృష్టించడం జరుగుతుంది. నీడలు మరియు కాంతిని గమనించడం ద్వారా మీరు ఒక అవుట్లైన్ డ్రాయింగ్ను సృష్టిస్తారు. త్రిమితీయ ప్రభావాన్ని సృష్టించడానికి వివిధ పెన్సిల్ స్ట్రోక్లను ఉపయోగించి కాంతి మరియు చీకటి ప్రాంతాలను మ్యాప్ చేస్తారు. కార్యాచరణకు కీలక దశలు. 1. సెటప్, స్పష్టమైన కాంతి మరియు నీడను సృష్టించడానికి వస్తువులను, ఉదా. చెంచా, బాటిల్, కప్పు, దీపం లేదా కిటికీ దగ్గర టేబుల్ మీద ఉంచండి. 2. పరిశీలన, ఆకారాలు, కాంతి దిశ మరియు నీడల తీవ్రతను విశ్లేషించండి. 3. స్కెచింగ్, వస్తువుల ప్రధాన రూపురేఖలను తేలికగా గీయండి, వాటి మొత్తం ఆకారంపై దృష్టి పెట్టండి. 4. షేడింగ్, పెన్సిల్ ఒత్తిడిని ప్రాక్టీస్ చేయండి, ఆపై నీడలు మరియు ప్రకాశవంతమైన ప్రాంతాలను సూచించడానికి డ్రాయింగ్ను కాంతి, మధ్యస్థ మరియు ముదురు టోన్లతో నింపండి. మరియు 5. వివరాలు, వస్తువుల ద్వారా వేయబడిన నీడల ఆకారం మరియు రంగును చేర్చండి, కాంతి ఏ వైపు నుండి వస్తుందో మీకు చూపించేలా చూసుకోండి. ఈ వ్యాయామం ఇంట్లో దొరికే సాధారణ పదార్థాలను ఉపయోగించి మ్యాపింగ్, టెక్స్చర్ మరియు షేడింగ్లో నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. 1913 నుండి 1941 ఒక మార్గదర్శక ఇండో-హంగేరియన్ కళాకారిణి. ఆమె పాశ్చాత్య చమురు పద్ధతులను భారతీయ అంశాలతో కలపడం ద్వారా ఆధునిక భారతీయ కళను మార్చివేసింది. తరచుగా గ్రామీణ జీవితంపై దృష్టి సారించే ఆమె చిత్రాలు గొప్ప, మట్టి టోన్లు మరియు దిగులుగా,
ధ్యాన మానసిక స్థితిని కలిగి ఉంటాయి. ఆమె అజంతా గుహ చిత్రాలచే తీవ్రంగా ప్రభావితమైన బోల్డ్, సరళీకృత రూపాలను ఉపయోగించింది. 1. వస్తువులు. షేర్ గిల్ చిత్రలేఖనాలు తరచుగా సాధారణ భారతీయ ప్రజలను, ముఖ్యంగా స్త్రీలను, రోజువారీ జీవితం, విశ్రాంతి లేదా విశ్రాంతి దృశ్యాలలో చిత్రీకరిస్తాయి. ఆమె తరువాతి రచనలలో తరచుగా గ్రామీణ, మత సంబంధమైన నేపథ్యాల అంశాలు ఉంటాయి. 2. అమరిక. ఆమె తన చిత్రాలను ఆత్మపరిశీలన మరియు విచార భావనను నొక్కి చెప్పేలా అమర్చింది, తరచుగా వారిని చురుకైన కదలికల కంటే నిశ్శబ్దంగా, ఆలోచనాత్మక భంగిమల్లో చిత్రీకరిస్తుంది. ఈ కూర్పులు తరచుగా సన్నిహితంగా ఉంటాయి, ఆమె చిత్రాలలోని వ్యక్తుల అంతర్గత ప్రపంచంపై దృష్టి సారించాయి. 3. కాంతి, నీడ మరియు నీడలు. షేర్ గిల్ ముదురు, మసక నేపథ్యాలకు వ్యతిరేకంగా బొమ్మలను హైలైట్ చేయడానికి కాంతిని ఉపయోగించింది, ఇది అద్భుతమైన వ్యత్యాసాన్ని సృష్టించింది. ఆమె రంగుల వాడకం తీవ్రంగా ఉంటుంది మరియు కొన్ని రచనలలో, నిర్దిష్ట, తరచుగా ప్రతీకాత్మక అంశాల వైపు దృష్టిని ఆకర్షించడానికి ఆమె ముదురు టోన్లకు వ్యతిరేకంగా దూకే ఎరుపును ఉపయోగించింది. మరియు 4. రంగుల పాలెట్. ఆమె పని గ్రామీణ భారతదేశం యొక్క వెచ్చదనం మరియు స్వరాన్ని ప్రతిబింబించే గొప్ప మట్టి రంగుల పాలెట్ ద్వారా వర్గీకరించబడింది. ఒక మార్గదర్శకురాలిగా, ఆమె సాంప్రదాయ బెంగాల్ పాఠశాల నుండి విడిపోయి మానవ స్థితిపై కేంద్రీకృతమై ఒక ప్రత్యేకమైన, ఆధునికమైన మరియు తరచుగా విచారకరమైన శైలిని సృష్టించింది. ఈ నిశ్చల జీవితాన్ని సృష్టించడానికి దశలు. 1. సమూహ ఏర్పాటు. 4 నుండి 5 మందితో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేసి వృత్తాకారంలో కూర్చోండి. 2. వస్తువులను ఎంచుకోండి. ప్లాస్టిక్ బాటిల్, పండు, చెక్క పాలకుడు లేదా మెటల్ దిక్సూచి వంటి విభిన్న అల్లికలతో 2 నుండి 3 వస్తువులను ఎంచుకోండి. 3. అమర్చు. ఆకర్షణీయమైన కూర్పును కనుగొనడానికి వస్తువులను మధ్యలో కలిసి లేదా వేరుగా ఉంచడం ద్వారా ప్రయోగం చేయండి. 4. గమనించండి. ఆకారాలు, అల్లికలు మరియు కాంతి వస్తువులతో ఎలా సంకర్షణ చెందుతుందో విశ్లేషించండి. మరియు 5. గీయండి. వస్తువుల ఆకృతులను సంగ్రహించడంపై దృష్టి సారించి, మీ దృక్కోణం నుండి అమరికను గీయండి. నుండి లేదా పాఠశాల నుండి 2 లేదా 3 ఫర్నిచర్ వస్తువులను, ఉదా. టేబుల్, కుర్చీ, మంచం, గమనించి గీయండి. వాటి సరళ రేఖలు మరియు రేఖాగణిత ఆకృతులపై దృష్టి పెట్టండి. లోతు మరియు కోణాన్ని సృష్టించడం ద్వారా దృక్పథాన్ని వర్తింపజేయండి. వస్తువులు త్రిమితీయంగా కనిపించేలా చేయండి. కోణాలపై దృష్టి సారించి, మీ డ్రాయింగ్లను వాస్తవ వస్తువులతో పోల్చండి మరియు లోతును సూచించడానికి పంక్తులు, ఆకారాలు మరియు ఆకారాలను ఉపయోగించి దృక్పథం కోసం సహచరుల పనిని విశ్లేషించండి. ఫర్నిచర్ పరిశీలన జాబితా. పాఠశాల, డెస్క్లు, కుర్చీలు, అల్మారాలు, బెంచీలు, టేబుళ్లు. ఇల్లు, పడకలు, సోఫాలు, వార్డ్రోబ్లు, అల్మారాలు, డైనింగ్ కుర్చీలు. దృక్పథంతో గీయడానికి దశలు. 1. గమనించండి. వస్తువును దాని 3D రూపాన్ని చూడటానికి వివిధ కోణాల నుండి చూడండి, కేవలం చదునైన ఆకారాన్ని కాదు. 2. స్కెచ్. నిర్మాణ రేఖలు మరియు కోణాలతో సహా వస్తువు యొక్క రూపురేఖలను గీయండి. 3. దృక్పథాన్ని జోడించండి. ఫోర్షాడోయింగ్. దగ్గరగా ఉన్న భాగాలను పెద్దదిగా చేయడం. ప్లేస్మెంట్. దిగువ వస్తువులు దగ్గరగా కనిపిస్తాయి, మరియు లోతు యొక్క భ్రమను సృష్టించడానికి కలుస్తున్న పంక్తులను ఉపయోగించండి. మరియు 4. శుద్ధి చేయండి. కాంతి మరియు చీకటి ప్రాంతాలను చూపించడానికి షేడింగ్ను జోడించండి, వస్తువు ఆకారాన్ని హైలైట్ చేస్తుంది. పీర్ విశ్లేషణ. వస్తువులు ఫ్లాట్ 2D ఆకారంలో కాకుండా 3D వాల్యూమ్ కలిగి ఉన్నట్లు కనిపించే డ్రాయింగ్ల కోసం చూడండి. లోతును తెలియజేయడానికి సహాయపడే అదృశ్యమయ్యే రేఖలు మరియు అతివ్యాప్తి చెందుతున్న ఆకారాలను గుర్తించండి. విస్తరణ కార్యాచరణ. నిర్మాణ భాగాలు. గమనించండి మరియు గీయండి. తలుపులు, కిటికీలు, పైపులు, కుళాయిలు, షట్టర్లు, ఫ్యాన్లు మరియు లైట్లు. కార్యాచరణ ఈ వీడియో 8 పేజీల సరళమైన పుస్తకాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. కార్యకలాపం 7. ఫ్లిప్బుక్ తయారు చేయండి. 1. బుక్లెట్ను సిద్ధం చేయండి. A4 షీట్ను 8 సమాన ముక్కలుగా కట్ చేసి, వాటిని పేర్చి,
చిన్న అంచు వెంట స్టేపుల్గా ఉంచండి. 2. ప్రారంభ దృశ్యాన్ని గీయండి. చివరి పేజీలో మీరు ఎంచుకున్న వస్తువును పెన్సిల్ ఉపయోగించి కుడి అంచు దగ్గర గీయండి. 3. వివరాలను జోడించండి. ఏవైనా కావలసిన వివరాలను జోడించండి. ఆపై మార్కర్తో అవుట్లైన్ చేయండి. 4. మూవ్మెంట్ క్రియేట్ చేయండి. స్టెప్స్ 3 నుండి 6, రెండవ నుండి చివరి పేజీ వరకు మునుపటి డ్రాయింగ్ను ట్రేస్ చేయండి కానీ దాని స్థానాన్ని కొద్దిగా మార్చండి. 5. పునరావృతం. మిగిలిన అన్ని పేజీలకు ఈ ప్రక్రియను పునరావృతం చేయండి. ప్రతిసారి వస్తువును కొద్దిగా కదిలిస్తూ ఒక క్రమాన్ని సృష్టించండి. మరియు 6. యానిమేషన్ను వీక్షించండి. వస్తువు కదులుతున్నట్లు చూడటానికి పేజీలను ప్రారంభం నుండి ముగింపు వరకు త్వరగా తిప్పండి. గమనిక: పేజీల సంఖ్యను పెంచడం వలన సున్నితమైన మరియు సంక్లిష్టమైన కదలిక లభిస్తుంది. సాధారణ కాగితంతో ఫ్లిప్బుక్ ఎలా తయారు చేయాలో చూడటానికి ఈ వీడియో చూడండి.